హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. దానికి నేను ఒక 3 స్వీట్ కార్న్ తీసుకొని ఒలుచుకొని కుక్కర్లో అయితే బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్లో ఆ స్వీట్ కార్న్ వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మనమైతే 2 విజిల్స్ తీసుకోవాలి. ఒక విజిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక విజిల్ వస్తుంది కదా, అప్పుడు అందులో ఉన్న ఆవిరంతా ఇలా స్పూన్తో కానీ చిన్న గరిటెతో కానీ ఆవిరి మొత్తము తీసేసుకోవాలి. అప్పుడు మనకి స్వీట్ కార్న్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్డ్ అవుద్ది. బయట మనం కుక్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది కదా, సో నేను దానివల్ల కుక్కర్లో ఇలా బాయిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. మైదా పిండి అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్తో చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మనకు రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెము వాటర్ అలా చిలకరించినట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా అనకుండా పైన ఇలా అనుకుంటేనే కార్న్ఫ్లోర్ అనేది వాటి పట్టుద్ది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోకి స్వీట్ కార్న్ ఎంత పట్టుద్దో అన్ని మాత్రమే వేసుకొని వేయించుకోవాలి. మనం బయట ఇట్లా స్వీట్ కార్న్ క్రిస్పీ కార్న్ అయితే తింటాం కదా రెస్టారెంట్ స్టైల్లోనే, ఇది కూడా అలాగే వస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, అక్కడైతే బాగా కాస్ట్ ఉంటుంది. ఇలా మనం ఇంట్లో కొంచెం ఓపికతో చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం ఇవి పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్నీ వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, సూపర్గా కనపడుతున్నాయి, చాలా బాగుంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి అయితే సన్నగా తరుక్కున్న క్యాప్సికము, కొంచెము ఉల్లిపాయలు అలా వేసుకున్నాను. దీనిలోకి కొంచెము కారం అయితే వేసుకుంటాను నేను. కారమును కొంచెం సాల్ట్ అలా వేసుకోవాలి, ఎందుకంటే మనం స్వీట్ కార్న్లో కారం అవి ఏమి వేసుకోలే కదా వేయించుకునేటప్పుడు. ఇప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సరిపడేంత కారము, సరిపడేంత సాల్ట్ మీకు తగ్గట్టుగా వేసుకోండి. దీనిలోకి కొంచెము ధనియాల పౌడర్ అయితే నేనైతే వేసుకున్నాను. చాట్ మసాలా ఉన్నా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతం కొంచెం నేను ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న స్వీట్ కార్న్ మొత్తము ఇలా వేసుకొని కొద్దిసేపు ఒక 4 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. మంచి క్రిస్పీగా చక్కగా చాలా టేస్టీగా. దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మరసం అయితే వేసుకోవాలి. పుల్లగా కార్న్ స్వీట్గా మనం కారం వేసుకున్నాం కదా, అది కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది, సూపర్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.